హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనలాంటి రైతులని సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. అదే సెలబ్రిటీలనైతే వాళ్ళ వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అన్నట్టు ఎదురు చూస్తారు. వాళ్ళ వీడియోస్కి లైకులు కామెంట్లు పిచ్చిగా పెడుతూనే ఉంటారు. అదే మన వీడియోస్కి అయితే నిజంగా మనం పని చేసి చూపించే మన పనులకి మనం చేసే కష్టానికి ఎవరు విలువ ఇవ్వరు. ఎందుకంటే మనం అంత సెలబ్రిటీలం కాదు కదా, అందుకనే చీప్గా చూస్తారు. ఇట్లాంటి వీడియోస్ అయితే మరీ చీప్గా చూస్తారు. కొంతమంది మాత్రమే ఇష్టంగా చూస్తారు. రైతులంటే ఇష్టం ఉన్నవాళ్ళు, పశువులంటే ప్రాణం అనుకునే వాళ్ళు చూస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ కూడా చేస్తారు. బట్ అందరూ చూడాలంటే కూడా మనకు అంత సపోర్ట్ ఇవ్వదు. యూట్యూబ్కు కూడా సెలబ్రిటీస్ని ట్రెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. మనలాంటి రైతులకి సపోర్ట్ చేయదు యూట్యూబ్ కూడా. ఏదో కొంత మేరకు నయం అనుకో, ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ చూపిస్తుంది మనకు, అంతవరకే. కానీ మనం వీడియోస్ చేస్తే మాత్రం వేల వీడియోస్ చేయాలి. వచ్చే లైకులు కామెంట్లు అవి చూసుకుంటే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ అయినా చేయాల్సిందే అన్నట్టుగా చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాదు, మనం నిజంగా చూపించే పని ఇది. వాళ్ళ సెలబ్రిటీస్ లాగా ఏదో యాక్టింగ్ చేస్తారు, వాళ్ళని మాత్రం ఎక్కువ నమ్ముతుంది యూట్యూబ్, అట్లనే నమ్ముతుంది, ప్రజలు అట్లనే నమ్ముతారు, ప్రతి ఒక్కరూ అలాగే నమ్ముతుంటారు. కానీ మనల్ని మాత్రం నిజంగా నమ్మేటంత స్థితికి తీసుకురాదు ప్రజల్ని యూట్యూబ్. అది మాత్రం నిజమే కదా. ఎందుకంటే మనం ఏదో యాక్టింగ్ చేస్తలేం కదా. మనం యాక్టింగ్ కోసం యూట్యూబ్ చేయాలంటే మాత్రం మనకు అన్ని యాక్టింగ్స్ రావు. రోజుకొక యాక్టింగ్ చేయాలి, కానీ మనకు అవన్నీ రావు. మనం చేసే యాక్టింగ్ మనం నిజం చేస్తున్నాం కాబట్టి ఇది యాక్టింగ్ కాదు. నిజమని యూట్యూబ్ నమ్మాలి, చూసే ప్రజలు నమ్మాలి. కానీ కొంత మేరకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కానీ ఏదో కొంతవరకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఆ తర్వాత యూట్యూబ్ మాత్రం అసలు సహకరించదు. ఎందుకంటే కానీ చాలా వీడియోస్ చూస్తున్నాము. ఒక రోజుకి ఒక వీడియో మిలియన్లలో పోవాలంటే 2 డేస్లనే మిలియన్ పోతుంది. కానీ అది యూట్యూబే ట్రెండ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇంకో ఎంత మంచి వీడియోస్ అయినా వేలల్లో, కనీసం లక్ష కూడా రాదు. అట్లా 10 డేస్ ఉంచి ఆ వీడియోస్ అప్పుడప్పుడు చూసినా కూడా 10 డేస్లో కూడా 1 lakh రాదు, 1,00,000 వ్యూస్ రాదు. అదే 1 మిలియన్ వ్యూస్ పోవాలంటే, ఒక్క వీడియో మిలియన్ పోవాలంటే మాత్రం 2 డేస్లోనే మిలియన్ పోతుంది. అది ప్రజలు చూస్తున్నారా, యూట్యూబే ట్రెండ్ చేస్తుందా అనేది. యూట్యూబ్ ట్రెండ్ చేస్తుంది, కానీ ప్రజలు కూడా సహకరిస్తారు. కానీ అంత స్పీడ్గా అంత తొందరగా 2 డేస్లోనే మిలియన్ వ్యూస్ ఎట్లా పోతాయి? ఇది కూడా 10 డేస్ వీడియో అట్లనే ఉంచి పెట్టినా కూడా 20,000, 30,000 ఇదే ఇంతవరకే పోతుంది. కానీ 2 డేస్లో మిలియన్ పోయే వ్యూస్ మాత్రం అది యూట్యూబే ఏం చేస్తుంది అనుకోవాలో అర్థం కాదు. కానీ రైతులకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నిజ జీవితం ఫ్రెండ్స్. ఇది మా బసవ దగ్గర నేను ఖచ్చితంగా వీడియోస్ నిజంగానే చేస్తాను. మా ఆయన చేస్తారు, నేను కూడా చేస్తా. కానీ కొంచెం కామెడీగా చేయాలన్నా కూడా మనకు రాదు, కామెడీ చేయాలన్నా రాదు, యాక్టింగ్ చేయాలన్నా రాదు. కానీ
ఇట్లా నిజాలు చేస్తే మాత్రం నమ్మరు. మన ఆడియన్స్ కూడా ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ వీడియోస్ మాత్రం ఇట్లా కళ్ళు అది ఒక ఇంట్రెస్టింగ్గా ఏదో ఒక ఎంత బిజీ పనున్నా ఎంత పనున్నా మంచి పనున్నా దాన్ని వదిలేసి మరి ఆ సెలబ్రిటీస్ వీడియోస్ చూస్తారు. కానీ మన వీడియోస్ మాత్రం అస్సలు సపోర్ట్ చేయరు. మనం కూడా ఎంతో కొంత అమౌంట్ ఆశించే కదా యూట్యూబ్ చేసుకుంటాం. అంటే మనం కావాలని యూట్యూబ్ చేస్తలేము, ఏదో కొంత ఆశతో యూట్యూబ్ చేస్తున్నాం. అన్నీ ఉండి కూడా యూట్యూబ్ చేసే వాళ్ళు కొందరైతే, లేకపోయినా యూట్యూబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. మనం చూస్తూనే ఉంటాం లక్షలల్లో సబ్స్క్రైబర్స్, క్రోర్ల సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తుంటారు. కానీ మనలాంటి వేల సబ్స్క్రైబర్స్కి మాత్రం సపోర్ట్ చేయరు ఆడియన్స్ మాత్రం. కానీ అందరినీ ఆదుకుంటారని, అందరినీ చూస్తారని ఆడియన్స్ నమ్మకంతో మనం యూట్యూబ్ చేస్తాము. మనలాంటి వాళ్ళని నమ్మండి, నిజాన్ని నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని నమ్మకండి. నిజాన్ని కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతుంది, నిజాన్ని తీసి పడేస్తుంది. కానీ కొన్ని రోజులకి ఆ నిజమే నిప్పు లాంటిది అన్నట్టుగా ఉంటుంది. అబద్ధం అతికినట్టుగా ఉంటుంది, బట్ అబద్ధం నిజం కాదు. కానీ ఇట్లాంటి ఇక మా ఆయన చూడండి, దూళ్ళని అయితే సాయంకాలం పూట ఇది కొంచెం చీకటి అయింది కానీ ఇంకా ఆ దూళ్ళకి ఇక్కడ అయితే ఇక్కడ రైట్ సైడ్ గోడకి బాగా ఎండ బాగా వస్తుందని చెప్పి వాటికి ఆ 2 దూళ్ళని మాత్రం అక్కడ చెట్టు కింద తోటలో కట్టేస్తాము. చెట్ల కింద సాయంకాలం ఇక్కడ కట్టేస్తాం. ఇంకా ప్రతిరోజు ఈ సమ్మర్ అయిపోయే వరకు ఇట్లనే చేస్తూ ఉంటాం. కానీ చూడండి, ఇప్పుడైతే ఆ దూళ్ళని ఇడగట్టేసి పోయి ఇక్కడి నుంచి గడ్డి చాలా దూరం ఉంది, ఆడి వరకు పోయి అక్కడ పోయి గడ్డి తీసుకొచ్చి వేస్తాడు మా ఆయన. యూట్యూబ్ చేయాలంటే ఏదో కష్టంగా ఉంటుంది, కానీ ఎంతో కొంత కనీసం ఇంట్లో ఖర్చులకు అయినా రావా అన్నట్టుగా చేస్తాం. కానీ ఎవరు నమ్మరు, నిజం కాబట్టి నమ్మరు. అబద్ధం, ఇది అబద్ధం, ఇది జస్ట్ యాక్టింగ్ అంటే దాన్ని పిచ్చగా నమ్ముతారు. ఇగో ఇక్కడైతే గడ్డి ఉంది, పశువులను కట్టేసిన కన్నా దూరంగా గడ్డి ఉంది. ఈ గడ్డి కాడికైతే వచ్చేసి ఇప్పుడైతే కట్ట తీసుకెళ్తాడు. గడ్డి మాత్రం ఇప్పుడు వరిచేలు కోసిరు కదా, కట్టెలు కట్టించుకోవాలి. మా గడ్డి అయితే అయిపోయింది. ఎందుకంటే చిన్న బసోడితోటి మాకు 5 పశువులు అయినవి. వీటన్నిటికీ కొంచెం చిన్న బసోడు కొంచెం పెద్దగా అయితే మాత్రం ఒక కట్ట సగం పట్టుద్ది పొద్దు నుంచి సాయంకాలం వరకు. మళ్ళీ నైట్కి ఒకటి సగం, అంటే ఇప్పుడు అయితే రోజు 2 కట్టలు కంపల్సరీగా. చిన్న బసోడు, పెద్ద దూళ్ళు అవన్నీ కొంచెం పెద్దగా అయితే మాత్రం రోజుకి 3 కట్టలు ఖచ్చితంగా పడుతుంది. అందుకని గడ్డి మాత్రం తీసుకోవాలి. మా బిల్డింగ్ దగ్గర అయితే సీసీ కెమెరాలు పెట్టినాము. ఆ సీసీ కెమెరాలు ఇంకా ఇంటి దగ్గర ఉండి చూసుకుంటాం. ఎందుకంటే చూడండి, చిన్న బసడు గడ్డిని ఎట్లా దొబ్బేస్తారు. ఇప్పుడు
చాలా చిన్న పిల్లలు కదా, చిన్న దూళ్ళైనా చిన్న పిల్లలైనా ఏ చిన్న పక్షులైనా ఎంత మంచిగా ఆడుకుంటే అంటే మనకు ఎంత సరదా ఉంటుంది కదా అసలు. అవి ఆడుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. కానీ కొంచెం పెద్దగా అయితే మాత్రం ఇంకా పెద్దగా అయినది అన్నట్టుగా ఉంటాం. కానీ చిన్నప్పుడే మనం కూడా చాలా ఇష్టంగా ఆడుకుంటాం. మా చిన్న బసోడికి కూడా పచ్చిగడ్డి లేదు. అయితే ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇది మా బర్రెల షెడ్. బర్రెల షెడ్ అంటే ఇది మా మామయ్య వాళ్ళ షెడ్. మొత్తం 8 బర్రెలు ఉంటాయి. తను సాయంకాలం పాలు పిండుకొని బూత్కి తీసుకెళ్తాడు. నాకేదో టైంపాస్ కాక ఇక్కడ వచ్చి మా మామయ్య వాళ్ళ షెడ్ దగ్గరకు వచ్చి వీడియో తీసుకున్నా. ఈ వీడియో కూడా కొంచెం లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నా. లాస్ట్